హలో అందరికీ, మా తమ్ముడి పెళ్లి వీడియోలో ఇది పార్ట్ 3 వీడియో. ఒకేసారి అన్ని వీడియోస్ పెడితే మీకు చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకే ఇలా పాటల వారీగా పెట్టడం జరుగుతుంది. మా సైడ్ పద్ధతులు ఇలా పెళ్ళికి ముందు రోజు ఇంట్లో పెళ్ళి కొడుకుని చేయడము, కూరాళ్ళు, ఐరన్లు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు చూపెట్టేది అదే. వెనకటి రోజుల్లో అయితే చేదబావి దగ్గరికి ఈ సప్పులతో 5 సార్లు వెళ్ళి బిందెల నిండా నీళ్ళు తీసుకొని వచ్చి 5 మంది ముత్తైదులు తెచ్చి కూరాలలో నింపేవారు. ఇప్పుడు అంత కష్టం మనం ఎక్కడ పడతాము కదండి, చెప్పండి. స్టైల్గా ఇలా ఇంట్లోనే ట్యాప్స్ ఆన్ చేసి వాటి కింద నీళ్లు పట్టుకొని పెయ్యి నొప్పి కాకుండా వయ్యారంగా పనులు చేసే రోజులు ఇవి. సరే అసలు విషయానికి వద్దాం. కూరలు నింపడం అయితే అందరు ఫ్యామిలీ మెంబర్సు, దగ్గరి బంధువులు, మన అనుకునే వాళ్ళందరూ అయితే వచ్చి మనం పిలవగానే వస్తారు. తప్పకుండా ఈ కూరలు, ఐరన్లు చేసే ప్రోగ్రాం అయితే పెళ్ళికి ముందు ఒక 2 days ముందు జరుగుతుంది. అంటే పంతులు గారు పెట్టే ముహూర్తము మంచి రోజులను బట్టి ఇలాంటి ప్రోగ్రాం అయితే మనం ఒకరోజు అనుకొని అరేంజ్ చేసుకుంటారు. అదే రోజు పెళ్లి పందిరి వేయడము, పిల్లకైనా అమ్మాయికి అబ్బాయికి ఎవరికైనా పెళ్లి బొట్టు పెట్టడం, అలాంటి శుభకార్యాలు ఆ రోజే మనం డిసైడ్ చేస్తాము. ఆ తర్వాత ఇలా కూరళ్ళు అయిన తర్వాత ఇంటి పెళ్ళి కొడుకు అని చేస్తాము. ఇంటి పెళ్ళి పిల్లగాని చేసే ప్రోగ్రాం కూడా ఇలా ఇంట్లోనే మనం ఫంక్షన్ హాల్లో చెయ్యకుండా అవి తర్వాత ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఇంట్లో జరిగే ప్రోగ్రామ్సే కాబట్టి ఇంటి పెళ్ళి కొడుకును కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రోగ్రాం చేసుకున్న తర్వాత అందరం రిసార్ట్కి బయలుదేరడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే మా తమ్ముడు పెళ్ళి త్రిపుర రిసార్ట్లోనే జరిగింది చెప్పాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియోలో అంతా అప్లోడ్ చేశాను. త్రిపుర రిసార్ట్లో హల్దీ, సంగీత్, పెళ్ళి అన్నీ అక్కడే జరిగినాయి. ఇదైతే మేము రిసార్ట్కి వెళ్ళక ముందు ఇంట్లో అన్ని ప్రోగ్రామ్స్ అందరూ వచ్చి ఇంటి పెళ్ళి కొడుకుని చేయడము, కాళ్ళకి పారాని, బియ్యం సుంకించడము, అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఇంట్లోనే జరిగినాయి. ఆ వీడియోస్ కూడా మా పద్ధతి ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ ముందు వీడియోస్ని చూస్తే కదా అన్నీ స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది అనే దానికోసం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయితే జరిగినాయి, అప్లోడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇంకా డిస్కషన్స్, ఎట్లా ఫార్మాలిటీస్ ఒక్కరికి తెలిసినాయి, ఒకరు పెద్ద మనుషులు ఉంటారు కదా, ప్రీవియస్గా చేసిన పద్ధతులు ఎట్లున్నాయో అని ఒకరు చెప్పినా కొద్దీ ఒకరు చేస్తూనే ఉంటారు. అది ఇంకా అందరి ఇళ్ళల్లో రొటీన్ కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేస్తారు, ఒక్కొక్క పద్ధతిలో ఒకరు చేస్తూ ఉంటారు. కాబట్టి మా పద్ధతులు అంటే అంతా మా వాళ్ళే కాబట్టి రొటీన్గా మాకు ఊర్లలో ఎట్లా జరుగుతాయో అట్లాంటి ఫార్మాలిటీతోటి మా తమ్ముడికి నడవడం జరిగింది. ఇంకా అందరం అయిపోయిన తర్వాత రిసార్ట్కి అయితే బయలుదేరినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఈవెంట్స్ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి కదా, ఇది కంటిన్యూ, ప్రీవియస్ వీడియో కంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ కంటిన్యూ వీడియోస్ అన్నట్టు. ఇప్పుడు ఇది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇది పెళ్ళి రోజు మార్నింగ్ ప్రోగ్రాము. పెళ్ళి నైట్ ఉంది, అందుకే మార్నింగ్ మాత్రం ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి రిసార్ట్లోనే. వచ్చిన బంధువులందరూ, దగ్గరి వాళ్ళందరూ పెళ్లి పిల్లగాని చేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళకు నచ్చిన కట్న కానుకలు పెట్టి విష్ చేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళు. అంటే కొంతమంది ఏమో పెళ్ళి లేట్ టైం ఉంది కదా, అర్లీగా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు, దగ్గరి వాళ్ళు, బ్లడ్ రిలేషను, నియరెస్ట్ వాళ్ళు అయితే మాత్రం ఇలా మనం పెళ్ళి కొడుకుని చేయడానికే వెళ్తారు. మా దగ్గర అయితే బోనాలు, పెళ్ళి కొడుకు చేయడము, ఇంకా మా పిన్ని వాళ్ళకి బోనాలు చేయడం లేదు. మా అత్తగారు వాళ్ళకి అయితే బోనాలు ఉంటాయి. ఖచ్చితంగా బోనాలకి, పెళ్ళికి రాకపోయినా తప్పులు తీయరు, కానీ బోనాలకు వెళ్ళకపోతే మాత్రం పక్కా వాళ్ళు రాలేరు, ఆ కుటుంబ సభ్యులు రాలేరు, ఇది అని జరుగుతాయి.
ఇప్పుడు ఇప్పుడు అదే విధంగా పెళ్లి కొడుకుని చేసే ప్రోగ్రామ్కి అయితే దగ్గర వాళ్ళందరూ వెళ్ళి ఈ, ఏదైనా మనకు నచ్చిన అంటే మనం పెట్టాలనుకునే కట్న కానుకలు అయితే పెట్టి బ్లెస్ చేస్తారు అండ్ విష్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ అంటే ఇంకా వాళ్ళు వీళ్ళని కాదు వచ్చిన ఇప్పుడైతే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఆ, ఇక్కడ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ టైంలోనే మా తమ్ముడికి పెళ్ళి కొడుకుని చేయడము, ఆ, పిన్నికి బాబాయ్కి ఈ, బట్టలు పెట్టడము అలాంటి ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి. ఇందులో వాడు మా అల్లుడు అంటే వాడు అంటున్నాడు వాళ్ళకే వాళ్ళ బాబాయ్కే పెడుతున్నారు కదా నాకు పెట్టట్లేదు అని అంటే వాడికి కుడకలిచ్చి కాంప్రమైజ్ చేస్తున్నాము. నాటీ బాయ్ మంచిగా వాడు అంటే కుడకలు తినరా ఇంకా నీకు సరిపోతాయి అని చెప్పి మా అందరూ కామెంట్ చేస్తున్నారు. అందరూ వాడికి అమ్మమ్మలు నానమ్మలు అవుతారు కాబట్టి మన అట్లా కామెంట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు జరిగే ప్రోగ్రాం అయితే ఇది ఇప్పుడు నా టైం మా చెల్లికి పిన్నికి బాబాయ్కి తమ్ముడికి అల్లుడికి అందరికీ మొదటగా నుదుటిన కుంకుమ పెట్టి ఆ తర్వాత అందరికీ మనిషికి 2 కొబ్బరి ముక్కలు అయితే చేతిలో పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి ఇచ్చే ఏదో నా ఫార్మాలిటీస్ నేను ఫాలో అయినా. ఇది కంటిన్యూ అవుతుండగానే నిజంగా మా బాబాయ్ మీద నాకు చాలా అఫెక్షన్ ఉంటుంది. జెన్యూన్ పర్సన్ అంటే తన మనసులో ఏదన్నా ఉన్నది అంటే నాతో తప్పకుండా షేర్ చేస్తాడు. అందుకే నాకు మా బాబాయ్కి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఇంకా మా పిన్ని కంటే ఒక స్టెప్ బాబాయ్ మీదనే నాకు అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు చెల్లి మీద చాలా ప్రేమ ఉంటుంది. అంటే మేము వేరే అనేది ఉండదు, నా తమ్ముడు నా చెల్లి అనే ఫీలింగ్తోనే చిన్నప్పటి నుంచి ఉన్నాము. నాకైతే నేను మా తమ్ముడు పెళ్ళి కోసం 1 year నుంచి ప్రిపేర్ అయినాను. అంటే హ్యాపీ మూమెంట్, అంటే లాస్ట్ ఇయరే అనుకున్నాము అట్లా. ఇంకా తర్వాత తల్లిగారింటి ఒడిబియ్యము ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అయితే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ తరపు నుండి మా పిన్నికి మా పిన్ని ఈవెంట్ జరిగితే వాళ్ళకి మా అమ్మకి మా పెద్ద పిన్నికి మా చిన్న పిన్నికి ఎవరికైనా వాళ్ళందరికీ మా మేనమామ బట్టలు తీసుకొస్తారు. మా మేనమామ అత్తమ్మ వాళ్ళు కూడా సాంప్రదాయంగా మా పిన్నికి బాబాయ్కి బట్టలు పెట్టి వాళ్ళకైతే ఒడిబియ్యము పోశారు. మా సాంప్రదాయం ప్రకారము ఇంట్లో వివాహం జరిగినప్పుడైతే లేదా గృహప్రవేశము అట్లాంటివి జరిగినప్పుడు పుట్టింటి వాళ్ళు మన దగ్గరికే ఒడిబియ్యం తీసుకుని వచ్చి పోస్తారు. అంటే శుభకార్యం జరుగుతున్న ఇంట్లోనే, శుభకార్యం జరుగుతున్న ఈవెంట్లోనే తల్లిగారు ఒడిబియ్యం తీసుకొచ్చి పోయడం అయితే మా దగ్గర మా సాంప్రదాయము. మిగతా సమయంలో మాత్రం మనమే తల్లిగారింటికి వెళ్ళి ఒడిబియ్యం పోసుకోవడం. అంటే మాకు ఏదైనా సంథింగ్ని ఎట్లా చెప్పాలి, ఈ బోనాలు ఇవి చేసుకుంటే ఎప్పుడు అట్లా బియ్యం పోయారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం తల్లిగారింటికి వెళ్ళి ఒడిబియ్యం అయితే పోసుకొని వస్తాము. అప్పుడు వాళ్ళు గుర్తుకుంటారు. మా మామయ్యకి కూడా మస్తు మెమొరీ. మా అత్తమ్మకి మా మామయ్యకి ఏది మిస్ అవ్వరు, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. ఎవరికి ఏ టైంలో పోయాలి, ఏ టైంలో ఏం చేయాలి అని మాత్రం ఆ విషయంలో నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. మా అత్తమ్మ అయితే ఏది ఇంత చిన్న పసుపు కొమ్మును కూడా మర్చిపోకుండానైతే ట్రెడిషనల్గా అప్పచెప్తుంది. అది ఈవెన్ సంక్రాంతి నోముకున్నా కూడా అది 6 months కానీ 1 year కానీ ఏ ఆడబిడ్డకి ఇవ్వాల్సిందో ఆ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇస్తుంది. ఆ విషయంలో మాత్రం నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఇట్లా అందరూ మళ్ళీ ఆడపిల్లలు పోసుకుపోయే వాళ్ళు ఒడిబియ్యం పోయారు. పోసేవాళ్ళు అంటే తల్లిగారి ఇప్పుడు చిన్న అత్తమ్మ వాళ్ళ పిల్లలు కోడళ్ళు ఇట్లా అంటే వరుసైన వాళ్ళు అందరూ పోసే వరుసైన వాళ్ళు మాత్రమే ఒడిబియ్యం పోయడం అయితే జరుగుతుంది. ఇది మా పిన్ని ఒడిబియ్యం ప్రోగ్రాము. ఒడిబియ్యం ప్రోగ్రాం అయిన తర్వాత
అయినా ఇది ఎవరి సాంప్రదాయాలు వాళ్ళే, అంటే నేను ఎవరి సాంప్రదాయాల గురించి నేను మాట్లాడట్లేదు, మా సాంప్రదాయం గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఒడిబియ్యం పోసిన తర్వాత మైలపొళ్ళు తీసే ప్రోగ్రాము ఇది జరిగిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకుకి స్నానం చేపించి ఎదుర్కొని పెళ్లి పందిరిలోకి తీసుకుపోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల, మీ లైక్ వల్ల నా వీడియోస్ చాలామందికి షేర్ అవుతాయి. నేను ఇంత కష్టపడ్డందుకు మీరు సపోర్ట్ చేస్తే నాకు హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇది నెక్స్ట్ పెళ్లి వీడియో చాలా ఫన్నీగానే, అది కూడా బాగా ట్రెడిషనల్గా ఉంటుంది. అయితే ఏంటంటే పెళ్ళి ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి, సో ఆ పద్ధతిలో మాత్రమే పెళ్ళి జరిగింది. ఆ పెళ్లి వీడియోను కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ చూడడానికి ట్రై చేస్తారని. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.